వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ గాయములను మాన్పెదను, ఐ విల్ హీల్ ది ఆఫ్ దై వూండ్స్. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన ధైర్యపరిచే వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రయాణములు ఆయన కృపచేత మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు. నూతన దినం మన జీవితాల్లో ఆశీర్వాదమే అయితే, ఒకవేళ ఈ నూతన దినాన్ని ఘోరమైన ప్రమాదభరితమైన గాయముల చేత నిండి ఉండి కృంగిన స్థితిలో నువ్వు ఆరంభించాల్సిన నేపథ్యమున్నదేమో. శారీరకముగా, మానసికముగా అనేక రీతులుగా గాయపరచబడి కృంగిన పరిస్థితుల్లో నీవున్నావేమో. ఎంతో నెమ్మదిగా సాఫీగా సాగిపోతున్న నీ జీవన ప్రయాణంలో అకస్మాత్తుగా శారీరకముగా గాయపడి, సామాజికంగా గాయపడి, మానసికముగా గాయముల చేత కొట్టబడి, తృణీకరించబడి నిస్సత్తువతో మూలుగుచున్న నేపథ్యములో ఉన్నావా? ఈ గాయాల నుండి ఎవరు బాగు చేస్తారు, ఎవరు సహాయము చేస్తారన్న, ఒకవేళ ఎవరైనా సహాయము చేయాలని ఆశపడినా రాలేని నేపథ్యం ఉన్నదేమో. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రశ్న మన మనసులోకి వస్తుంది. ఎంత భక్తిగా, ఎంత విధేయతగా, సమాధానము కలిగి దేవునికి లోబడి ఉన్న నా జీవితంలో ఎందుకు నేను గాయపడుతూ ఉన్నాను? ఎందుకు పదే పదే దెబ్బ మీద దెబ్బ నేను తినాల్సి వస్తుంది? ఇది దేవునికి తెలియదా? దేవుడు ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు అని చింతిస్తున్నావా ఈ ఉదయకాలం? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. లేఖనం అంటుంది, ఆయన అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు. తండ్రి తన కుమారుని గద్దించిన రీతిలో ఒక్కోసారి గాయములను, బాధను మన ప్రయాణంలోనికి అనుమతిస్తాడు ఆయన. వాస్తవానికి మనలను సరిచేయటానికి, విధేయతతో నడిపించటానికి, దారి తప్పి నిర్లక్ష్యము చేసి దూరం అయిపోతున్న మనలను మరల తిరిగి ప్రేమతో రప్పించటానికి ఆయన గాయమును అనుమతిస్తాడు. గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు కూడా ఆయనే. నీవు పొందుకున్న నీ ప్రతి గాయమును, శారీరకమైన గాయమైన, మానసికమైన గాయమైన, సామాజిక పరమైనటువంటి గాయమైన, దాన్ని కట్టువాడు, మాన్పువాడు ఆయనే. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టునంతగా ప్రేమించాడు. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఈ మాట వింటున్న ప్రియదేవుని జనాంగమా, నిన్ను నీ గాయముల నుండి స్వస్థపరచటానికి ఆయనే స్వయంగా గాయపరచబడ్డాడు. నీవు ధనవంతుడివి కావాలని ఆయన నీ నిమిత్తము దరిద్రుడాయాడు. ఆయన ప్రేమ, ఆయన కృప గ్రహించవా? నీవు పాపము నుండి రక్షించబడాలని ఆయన తన రక్తాన్ని చిందించాడు. అంత మాత్రమే కాదు సుమా, నిన్ను జీవింప చేయటానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన అంత ప్రేమ నీవంటే, ప్రాణము పెట్టునంతగా ప్రేమించేటటువంటి దేవుడు ఆయన. నీ మనస్సు గాయపడిందా? గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. ఇంకెంతకాలం నీ గాయాన్ని చూసుకుంటూ, నీ అనుభవాలు తలుచుకుంటూ, నిరాశలో, నిస్పృహలో ఎంతకాలం దేవునికి దూరముగా ఉంటావు? ఇప్పుడైనా ఆయన దగ్గరకు రావటానికి సిద్ధపడగలవా? ఆయన దగ్గరికి వచ్చువానిని ఎంత మాత్రము త్రోసివేయని గొప్ప దేవుడు ఆయన. నీ స్థితిని చూసే దేవుడు కాదు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఆయన దగ్గరకు నీ వస్తే
నీ చెయ్యి అని చేతులకు అప్పగిస్తే నేను నీ ప్రేమగా ఎత్తుకొని నీ గాయములను మాన్పి నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా నిన్ను బాధ పెట్టుండొచ్చు, కానీ నీకు సంతోషము తెచ్చే ఉదయాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆయన అనుగ్రహించిన ఈ గొప్ప దీవెనలు నీ హృదయాన్ని సిద్ధపరచుకొని నీ మనస్సును ఆయన వైపు తిప్పి నీ చేతులు ఆయన వైపు ఎత్తి నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెనను, నీవు పొందిన ప్రతి దెబ్బలకు స్వస్థత, నీ గాయాలు మాన్చబడులాగున ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభించగలమా? ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయం నూతన దినాన్ని నా జీవితంలో ఇచ్చారు, మీకు వందనాలు. గాయముల చేత కొట్టబడి శారీరకముగా మానసికంగా కృంగిపోయి ఉన్నాను ప్రభువా. నా గాయాన్ని మార్చువాడవని నీ తట్టు చూస్తూ ఉన్నాను. ఆశ కలిగి చూస్తున్నాను ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడవు కదా. నా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు. ఈ నూతన దినములు నా భారమంతా నీ మీద వేసి నీవు సిద్ధపరిచిన మార్గాల్లో నడవాలని నేను ఇష్టపడుతున్నాను. నా చేయి పట్టుకుని నడిపించి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.